ఇరాన్ కు అతి దగ్గరలో ఉన్న పర్షియన్ గల్ఫ్ లో ఓ కీలక జలసంధి మూసివేయనున్నారన్న వార్త ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో ఈ పరిణామంతో బహ్రెయిన్, ఖతార్, కువైట్, ఇరాక్, సౌదీలకు చెందిన చమురు ఎగుమతులు చైనా, జపాన్, భారత్ లాంటి మరెన్నో దేశాల దిగుమతులకు తీవ్ర ఇబ్బందులు కలగనున్నాయి. ఎందుకంటే ఇరాన్ పరిసర ప్రాంతాలలో ఉత్పత్తి అయ్యే మొత్తం చమురు ఎగుమతులన్నీ హెర్ముజ్ జలసంధి నుంచే పర్షియన్ గల్ఫ్ కి ప్రవేశించాల్సి ఉంటుంది. ఈ జలసంధి ఎక్కువ భాగం ఇరాన్ అధీనంలో ఉంటుంది. ఏ కారణంగానైనా ఇరాన్ ఈ మార్గాన్ని ఒకవేళ మూసివేస్తే అంతర్జాతీయంగా చమురు సంక్షోభం తప్పదు. ఒకవేళ ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు చేసి జలసంధిపై దాడులు చేసినా ఇదే సమస్య ఎదురవుతుంది. ఇదే గాని జరిగితే ఒక్కసారిగా 5% చమురు ధరలు పెరుగుతాయని అంతర్జాతీయ చమురు సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగితే ఆటోమేటిక్ గా అన్నింటా ధరలు పెరుగుతాయి. ఇవే కాకుండా గ్లోబల్ మార్కెట్లు కూడా పతనమవుతాయి. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య శాంతి పునరుద్ధరణ జరగాలని కొన్ని దేశాలు విజ్ఞప్తులు చేస్తూ ఉంటే మరికొన్ని దేశాలు ఇజ్రాయెల్ యుద్ధాన్ని తప్పుపడుతూ ఉన్నాయి. యుద్ధాల విషయం ఎలా ఉన్నా ప్రపంచవ్యాప్తంగా నిరాటంకంగా జరగాల్సిన సరఫరా చైన్ మరొకసారి దెబ్బతినే అవకాశం. గతంలో పనామా కాల్వలో ఒక భారీ నౌక అడ్డం తిరగడంతో దారి మూసుకుపోయి వేల కోట్ల నష్టాన్ని కలిగించింది. దేశాల మధ్య వ్యాపారం స్తంభించింది. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా హెర్ముజ్ జలసంధి కూడా మూతపడే అవకాశం కనిపిస్తోంది. స్ట్రైట్ ఆఫ్ హర్మజ్ అనబడే ఈ కాలువ ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉంటుంది. ఇది ఉత్తరాన ఉన్న గల్ఫ్ ను దక్షిణాన ఉన్న ఒమన్ గల్ఫ్, ఆ పైన అరేబియా సముద్రంతో కలుపుతుంది. సౌదీ అరేబియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, ఇరాక్లతో పాటు చమురు ఎగుమతి చేసే దేశాలు ఆసియాకు ముడి చమురును ఎగుమతి చేయడానికి ఈ మార్గాన్ని ఉపయోగిస్తూ ఉన్నాయి. ఇప్పుడు యుద్ధం కారణంగా దీన్ని మూసివేస్తే ప్రపంచ వ్యాపారం విషయంలో ఖచ్చితమైన ప్రభావం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం ప్రపంచ చమురు వినియోగంలో దాదాపు 20% చమురు స్ట్రైట్ ఆఫ్ హర్మజ్ ద్వారానే వెడుతుంది. ఇది ప్రపంచంలో ఈ కాలువ అత్యంత ముఖ్యమైన చమురు రవాణా చెక్ పాయింట్ గా మారింది. అంతర్జాతీయ చమురు వ్యాపారానికి జీవనాడి అయిన హర్మూజ్ జలసంధిని మూసివేస్తామని తాజాగా ఇరాన్ చేస్తున్న హెచ్చరికపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. అరేబియా సముద్రంలో ఒమన్, ఇరాన్ మధ్య ఉన్న అత్యంత ఇరుకైన ఈ హర్మూజ్ జలసంధి వెడల్పు 33 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. షిప్పింగ్ లేన్ ప్రతి దిశలో కేవలం 3 కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంటుంది. ఈ మార్గాల నుంచి అతిపెద్ద కార్గో నౌకలు ప్రయాణిస్తూ ఉంటాయి. యుఎస్ ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం జల మార్గంలోని షిప్పింగ్ లేన్లు మరింత ఇరుకైనవిగా ఉంటాయి. దీనివల్ల సాంకేతిక లోపాలతో కార్గో షిప్లు ప్రమాదాలకు గురవుతూ ఉంటాయి. ఈ జలసంధిలో ఏర్పడే ఏ అంతరాయమైనా ప్రపంచ వాణిజ్యంలో ప్రకంపనలు సృష్టిస్తుంది. ఈ మార్గం నుంచి వచ్చే చమురు ఎల్ఎన్ అత్యధిక భారత్, చైనా, దక్షిణ కొరియా, జపాన్లకు ఎగుమతి అవుతోంది. భారత్ చమురు అవసరాల్లో 80% దిగుమతులే ఆధారం. ఇందులో దాదాపు 40% హర్ముజ్ జలమార్గం నుంచి రవాణా అవుతోంది. ఇరాక్, సౌదీ, యుఏఈ, కువైట్, ఖతర్ నుండి భారత్ చమురు దిగుమతి చేసుకుంటోంది. ఈ జలసంధి మూసివేస్తే దిగుమతి కోసం మరింత వ్యయ ప్రయాసాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యలన్నీ ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా ఉద్భవిస్తూ ఉన్నాయి. యుద్ధం అనేది మానవాళికి కొత్తేమీ కాదు. ఇన్నాళ్లు యుద్ధాల గురించి పుస్తకాల్లో చదవడమే కానీ ప్రత్యక్షంగా చూసిందే లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో గత 2 ఏళ్లుగా పశ్చిమాసియా దేశాల మధ్య యుద్ధం జరగని రోజంటూ ఉండటం లేదు. రోజు ఒకరిపై ఒకరు బాంబులు, డ్రోన్లు, క్షిపణుల వర్షమే కురిపించుకుంటున్నారు. సంవత్సరాలు గడుస్తున్న ఉక్రెయిన్, రష్యా మధ్య క్షిపణుల దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అమెరికా రష్యాకు వార్నింగ్ ఇవ్వడం, చైనా అమెరికాకు చురకలంటించడం, అమెరికా ఇరాన్కు వార్నింగులు ఇవ్వడం, తరచూ ఉత్తర కొరియా సైనిక బల ప్రదర్శనలు కొనసాగించడం సర్వసాధారణంగా మారింది. ఇవే కాకుండా చాలా దేశాలు తమ శత్రు దేశాలతో అడపాదడపా సవాళ్లు విసురుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు చిన్న దేశాలతో కొనసాగుతున్న ఈ యుద్ధాలలో అమెరికా, రష్యా, చైనా లాంటి అగ్రదేశాలు దిగితే మాత్రం ఖచ్చితంగా యుద్ధం తీవ్ర రూపం దాల్చుతుంది. ఇలా జరిగితే కొన్ని దేశాలైతే దివాలా తీసే పరిస్థితి తప్పదు. భారత్పై సైతం చమురు విషయంలో ప్రభావం పడే అవకాశం ఉంది. చాలా దేశాలకు చమురు ఈ గల్ఫ్ కంట్రీస్ నుండే సరఫరా అవుతుంది. చైనాకు కూడా ఇక్కడి నుండే భారీ ఎత్తున చమురు సరఫరా జరుగుతుంది. ఇజ్రాయెల్ ఇప్పటికీ ఇరాన్ చమురు కేంద్రాలు, రిఫైనరీలపై దాడులు మొదలుపెట్టింది. అది కాస్త హెర్ముజ్ జలసంధిపై దృష్టి పెడితే మాత్రం దారుణాలు చూడాల్సి ఉంటుంది. హెర్ముజ్ కాల్వ మూసివేస్తే రవాణా, బీమా ఖర్చులు గణనీయంగా పెరుగుతాయి.
దీంతో దేశీయంగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు రెక్కలొస్తాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఆర్థిక పరిస్థితి దారుణంగా మారుతుంది. వాస్తవానికి ఇరాన్ ఉత్పత్తి చేసే చమురులో 80% చైనా కొనుగోలు చేస్తోంది. హర్ముజ్ ను మూసివేస్తే ఇరాన్ ఆర్థిక వ్యవస్థ మరింత దిగజారుతుంది. ఈ మార్గం ద్వారా సౌదీ అరేబియా, ఇరాన్, యుఏఈ, కువైట్, ఇరాక్ల నుంచి నిత్యం 2 కోట్ల బ్యారెళ్ల చమురు వివిధ దేశాలకు రవాణా అవుతోంది. ద్రవరూప సహజ వాయువు రవాణాకు కూడా ఈ జలమార్గం అత్యంత కీలకంగా ఉంటుంది. హెర్ముజ్ జలసంధిని అడ్డుకుంటామని ఇరాక్ అనేక సంవత్సరాలుగా బెదిరిస్తోంది. కానీ ఆ బెదిరింపును ఎప్పుడూ అమలు చేయలేదు. కానీ ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన మార్గమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ అడ్డుకోవాలని నిర్ణయించుకుంటే మాత్రం ప్రపంచ చమురు ధరలు చుక్కలు చూపించడం ఖాయం. ఎందుకంటే ఈ చిన్న దీవి ద్వారానే ప్రపంచ చమురు అవసరాలు తీరుతున్నాయి. ఆ దీవి ఇరాన్ అధీనంలో ఉంది. అందుకే ఇప్పుడు అందరి చూపు పర్షియన్ గల్ఫ్ లోని ఇరాన్ తీరానికి 25 కిలోమీటర్ల దూరంలో ఖర్గ్ అనే చిన్న దీవిపైనే ఉంది. అదే ఇరాన్ కు ఆయువు పట్టు. ఇక్కడి నుండే భారీ ఎత్తున క్రూడ్ ఆయిల్ ఎగుమతులు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో పెద్ద దిగుమతిదారుగా ఉన్న చైనాకు కూడా ఇక్కడి నుండే ముడి చమురు ఎగుమతి అవుతుంది. గతంలో జరిగిన ఇరాన్ యుద్ధంలో సద్దాం హుస్సేన్ సేనలు ఈ దీవి మీదను దాడి చేయడంతో అప్పట్లో తీవ్రమైన ఆయిల్ సంక్షోభం ఎదురైంది. ఇప్పుడు తమపై 200 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసిన ఇరాన్ కు తగిన పాఠం చెప్పాలని ఇజ్రాయెల్ తప్పిస్తోంది. దానికి మద్దతు ప్రకటించిన అమెరికా సైతం ఇరాన్ సుప్రీం లీడర్ బేషరతుగా లొంగిపోవాలని డిమాండ్ చేస్తోంది. వీటిని బేఖాతరు చేసిన ఇరాన్ యుద్ధానికే సై అంటోంది. అయితే ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులపై ఇజ్రాయెల్ ధీటుగా స్పందిస్తోంది. టెహ్రాన్లోని బాంబుల వర్షం కురిపిస్తోంది. IRIB ఆఫీస్ ఉన్న ప్రాంతంతో పాటు టెహ్రాన్లోని 3 జిల్లాలను ఖాళీ చేయాలంటూ ఇరాన్ ప్రజలను ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది. ఇరాన్ యుద్ధం ముదురుతూ ఉండటంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాలో జరుగుతున్న G7 సదస్సు నుండి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నేపథ్యంలో ట్రంప్ ట్రూత్ సోషల్లో ఓ పోస్ట్ చేశారు. అమెరికా ఫస్ట్ అనేది గొప్ప విషయాలకు సంకేతం. అందులో ముఖ్యంగా ఇరాన్ అణ్వాయుధాలను పొందలేని పరిస్థితిని తీసుకురావడము ఒకటి. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ ఓ పోస్ట్ ద్వారా తెలిపారు. అమెరికా ఇప్పటికే 2 కార్గో విమానాల్లో మిలిటరీ సామగ్రిని తరలించిందని సమాచారం. మరొక వైపు ఇరాన్ ఇతర విమానాలకు గగనతలాన్ని మూసివేసింది. చైనా నుండి వచ్చిన కార్గో విమానాలకు మాత్రం సిగ్నల్స్ అందించింది. ఆ విమానాలు ల్యాండ్ అయిన తరువాత మళ్లీ సిగ్నల్స్ ను నిలిపివేసింది. ఈ దోబూచులాటలు విమానాలకు ప్రాణ సంకటంగా మారుతూ ఉంటాయి. మరొక వైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్ ను మరొక గాజాలా మార్చేందుకు ఇజ్రాయెల్, అమెరికా పెద్ద స్కెచ్ వేస్తున్నాయి. అందుకే టెహ్రాన్ వీడాలని ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు. గత 4 రోజుల నుంచి ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడుల్లో ఇరాన్ వైపు భారీ నష్టమే వాటిల్లినట్లు సమాచారం. ముఖ్యంగా కీలక సైన్యాధికారులు, అణు శాస్త్రవేత్తలు ఈ దాడుల్లో మరణించారు. ఏది ఏమైనా పరిస్థితులు పరిశీలిస్తే మాత్రం ఇరాన్ హెర్ముజ్ జలసంధిని మూసివేసే అవకాశమే ఎక్కువగా ఉందని సమాచారం.